శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయము. ఈశావాస్యోపనిషత్తు సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు. కాకా యొక్క పనిపిల్ల విశిష్టమైన బోధనా విధానము. ఈ అధ్యాయములో దాసగనకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమాడ్ పంతు చెప్పెను. మౌలికముగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారము ధరించెను. ఈ మహాజగన్నాటకందు మాయ అను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతుముగాక. షిరిడీకి పోయి అచ్చటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ పక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊదీ ప్రసాదపు జల్లులు అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పికెళ్లతో ఊదిపోయిచు వారి నుదుటిపై తమ చేతులతో ఊదీ బొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ బాబా భక్తులని క్రింది విధముగా పలుకరించుచుండిరి. అన్నా, మధ్యాహ్న భోజనముకు పొమ్ము. బాబా, నీ బసకు పో. బాపు, భోజనము చేయుము. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. ఇప్పటికీ అది ఎంతయు ఊహించుకొన్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును. మనోఫలకమున సాయిని నిలిపి వారిని ఆపాద మస్తకము ధ్యానింతుము. వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారమునర్చును. ఈ అధ్యాయములోని కథను చెప్పెదను. ఈశావాస్యోపనిషత్. ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము. వేద సంహితలోని మంత్రములు కలుగదగుటచే దీనిని మంత్రోపనిషత్ అని కూడా అందురు. ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయమగు వాజసనేయ సంహిత ఉండుటచే దీనికి వాజసనేయ సంహితోపనిషత్ అని కూడా పేరు. వైదిక సంహితలుండుటచే దీని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికి ఒక ఉదాహరణము ఉపనిషత్తులన్నింటిలో పెద్దది యగు బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్య అని పండితుడగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానా ఇట్లన్నారు: ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములున్నవి. 18 శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన అపురూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందున్నవి. తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానముకు కర్మలకు సమన్వయముగా ఉన్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారిట్లనిరి: ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢతత్వము వేదాంతముల మిశ్రమము. పై వర్ణనను బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగను దీనిని మరాఠీ ఓవి చందములో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగెను, వారితో చర్చించెను. కానీ వారు సరియైన సమాధానం ఇయ్యకుండిరి. కావున దాసగను కొంతవరకు వికల మనస్కుడయ్యెను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము.
లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మసాక్షాత్కారము పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరునూ దీనికి తగిన సమాధానము ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశము దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థము చేసుకొనుటలో తన కష్టములు చెప్పి సరి అయిన అర్థమును బోధింపమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను, తొందరపడవద్దు, ఆ విషయములో ఎట్టి కష్టమూ లేదు. తిరుగు ప్రయాణములో వీలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును. అప్పుడక్కడ ఉన్నవారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారు అనుకొనిరి. భాషా జ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదనిరి. కాని దాసగను అట్లా అనుకోలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకొనెను. కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగను షిరిడి విడిచి వీలేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలో బస చేసెను. ఆ మరుసటి దినం ఉదయము దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండెననియు దాని కుట్టుపని చక్కగా ఉండెనని దాని అంచుల చివరలు చాలా సుందరముగా ఉండెననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసగను బయటకు వచ్చి వినెను. అది కాకా పని మనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్న పిల్ల. ఆమె చింకి గుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము ఆమె సంతోష భావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినము రావ్ బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతలు చాపులివ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పెను. రావ్ బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహూకరించెను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్టు ఆమె అమితానంద పరవశురాలయ్యెను. ఆ మరుసటి దినమామె ఆ కొత్త చీరను ధరించెను. అమిత ఉత్సాహముతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుచూ నాట్యము చేసెను. అందరికంటే తానే బాగుగా ఆడి పాడెను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి బట్ట కట్టుకొని పనిచేయుటకు వచ్చెను. కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూసి దాసగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు. కానీ దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికీ విచారం అనునది కానీ నిరాశ అనునది కానీ లేక ఆడుచూ పాడుచూ ఉండెను. కాబట్టి కష్టసుఖములు మన భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘ ఆలోచన చేసెను. భగవంతుడిచ్చిన దానితో మనము సంతసింపవలెను. భగవంతుడు మనలనన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయములో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, క్రొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దాని భావము, ఇవి అన్నయూ భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నింటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతుష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు తుదకది మన మేలు కొరకే అనియు గ్రహించెను. విశిష్టమైన బోధనా విధానము. పై కథను పట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించియే ఉందురు. బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరిని మచ్చీంద్రగఢ్కు, కొందరిని కోల్హాపూర్కు గాని షోలాపూర్కు గాని సాధన నిమిత్తము పంపుచుండెను.
కొందరికి సాధారణ రూపములోను, కొందరికి స్వప్నావస్థలోను, అది రాత్రి గాని పగలు గాని కనిపించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రస్తుత విషయములో దాసగను వీలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కానీ వీలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరనవచ్చును. కానీ బాబా అవలంబించినదే సరి అయిన మార్గము. కానిచో పేద నౌకరు పిల్ల, ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగను ఎట్లు నేర్చుకొని ఉండును? ఈశావాస్యోపనిషత్తులోని నీతి. ఈశావాస్యోపనిషత్తులో ఉన్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులో ఉన్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమనా, మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందవలెను. ఏలనా భగవంతుడన్నింటి యందు కలడు. కావున భగవంతుడేది ఇచ్చునో అది ఎల్లా మన మేలు కొరకే అని గ్రహించవలెను. దీనిని బట్టి ఇతర సొత్తుకై ఆశించరాదనియు, ఉన్నదానితో సంతుష్టి చెందవలెననియు, భగవంతుడు మన మేలు కొరకే దానిని ఇచ్చి ఉన్నాడనియు, కావున అది మనకు మేలు కలుగజేయునని గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి ఏమనా, మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచూనే ఉండవలెను. శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా ఉండుట ఆత్మనాశనముకు కారణము. మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ దర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నింటి యందుండునట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించునో, అట్టి వాడెందుకు మోహమును పొందును? వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తు కోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికైతే సమస్తమాత్మ అగునో, అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారములకు లోను కాడు. 20వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.